లోక్ అదాలత్లో ఇచ్చే తీర్పు అంతిమ తీర్పు అని జిల్లా జడ్జి ఎం నాగరాజు తెలిపారు. అదాలత్లో రాజీ పడిన కేసులలో అప్పీలు ఉండదని తెలిపారు. నల్గొండలోని న్యాయ సేవా సదన్లో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన సందర్భంగా జిల్లా జడ్జి ఎం నాగరాజు మాట్లాడుతూ రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు కక్షిదారుల సమ్మతి మేరకు అదాలత్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్లో తమ కేసులను రాజీ చేసుకున్నచో కక్షిదారులకు సమయము, ధనము ఆదా అవుతుందన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటుగా మహిళలు, బాలలు, వికలాంగులు, ప్రకృతి బీభత్సము వలన ప్రమాదాలకు గురైన వారికి, పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి దీప్తి, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిరిగిరి వెంకట్రెడ్డి, జి లింగయ్య, న్యాయమూర్తులు సంపూర్ణానంద్, కె కవిత, రోజారమణి, శిరీష, సౌందర్య, ఏఎస్పీ రాములు నాయక్, డిఫెన్స్ న్యాయవాదులు ఎన్ భీమార్జున్ రెడ్డి, మిర్యాల లెనిన్ బాబు, వైకుంఠ ప్రసాద్, న్యాయవాదులు ఏ శంకరయ్య, ఏ వెంకట్రెడ్డి, వి సత్తయ్య, జనిగల లక్ష్మణ్, ఎన్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదో అయిపోయింది సామరస్యంగా చేసుకుందాం అనుకునేది ఒక ఇన్స్టెంట్. నేను ఎన్నిసార్లు చెప్తుంటా, ఈ జొమాటోకి ఆర్డర్ చేయడం, ఈ వంట వండడం ఎంత ఒక పూట పనేందుకు ఇన్స్టెంట్గా మ్యాగీ 2 minutes అంతే. కలర్ కూడా అంతే. ఇప్పుడు అందరం యూజ్ చేస్తున్నాం అనుకోండి, కలర్ కూడా 10 నిమిషాలు ఆగి ఓపికలేదు మనకు, ఇన్స్టెంట్ ఇట్లా పెట్టుకొని కావాలి. సరే, అట్లాంటి చట్టాలు కూడా మరి మారుతున్న సమాజం ప్రకారంగా చట్టాలను కూడా మనం మారుస్తాము. ఎన్నోసార్లు చెప్తా ఉంటాను నేను, లా ఈజ్ డైనమిక్. ఆ డైనమిజంని మనము పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నాము. కొత్త చట్టాలు కూడా వచ్చాయి July 1st నుంచి. సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ టేకింగ్ వెరీ వెల్. వాళ్ళు ఎంతో బర్డెన్ ఉన్నా కూడా కౌంటింగ్, ఎమ్మెల్సీ కౌంటింగ్ ఇవన్నీ అయిపోయాయి. సో దే హావ్ అష్యూర్డ్ దట్ దే విల్ గివ్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్. మరి మనం ఈ లోక్ అదాలత్లో ఏమేమి సెటిల్ చేసుకుంటున్నాము అంటే, ఈరోజు మనము జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర సేవాధికార సంస్థ ఆదేశాలతో మనం ఈ న్యాయ సేవాధికార సంస్థ నల్గొండ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసిందేది, మనం పేపర్ ప్రకటన కూడా ఇచ్చాము. వీ హ్యావ్ గివెన్ దిస్ వైడ్ పబ్లిసిటీ. ఈ లోక్ అదాలత్ సందర్భంగా మన నల్గొండ జిల్లా వ్యాప్తంగా 13 బెంచెస్ని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మిర్యాలగూడ, నగరేకల్, దేవరకొండ, నిడమనూరు మరియు మన నల్గొండలో. దీన్ని కక్షిదారుల కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏం పరిష్కరిస్తామంటే, సివిల్ తగాదాలు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, ఎంఈయాక్ట్ కేసెస్, బ్యాంక్ రికవరీ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూ వివాదాలు, వినియోగదారుల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, పెట్టి కేసులు, ఇతర సివిల్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ ఎలక్ట్రిసిటీ కేసెస్, సైబర్ క్రైమ్స్. ఇప్పుడు మనకు ఎస్పీ గారు రిక్వెస్ట్ చేశారు, మన దగ్గర అరౌండ్ 280 కేసెస్ ఉన్నాయండి. ఎక్కడి నుంచో కాల్ వస్తుంది, మీకు 50,000 మీ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు, మీకు వచ్చిన ఓటీపీ చెప్పండి అని. మన వాళ్ళు 10th ఎడ్యుకేటర్స్ అయినా ఫ్రమ్ ఎవ్రీ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ది జ్యుడిషియరీ ఓటీపీ చెప్పేస్తున్నాం. ఒక్కోసారి ఆశ్చర్యకరంగా బ్యాంక్ ఆఫీసర్స్ కూడా మా వాడు ఏదో ప్రైజ్ కొన్నాడంట, ఓటీపీ చెప్పమన్నారు అని చెప్పంగానే ఉన్న అకౌంట్లో ఉన్న మొత్తం అమౌంట్ ₹1,00,000 కష్టపడి సంపాదించుకున్న 10,000 ఖాళీ అయిపోతున్నాయి. మరి అవి ఎలా రావడం అంటే, మన పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్ వెల్ జాబ్. మనకు ఎస్ఓపి ఇచ్చారు. ఈ ఎస్ఓపి ప్రకారం 25,000 కంటే తక్కువ అమౌంట్ని ఇమీడియట్గా ఈ యాజ్ ఎ ప్రీ లిటిగేషన్ కేసు మనం ఈ లోక్ అదాలత్లో ఇమీడియట్గా తీసుకునే అవకాశం ఉంది. సో అలాంటివి మన దగ్గర అరౌండ్ 280 కేసెస్ ఉన్నాయి. సో డబ్బు పోయినప్పుడు ఎంత బాధ ఉంటుందో మీ అందరికీ తెలుసు. అట్లాంటిది మరి బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ పోయినప్పుడు అది తెచ్చుకోవాలంటే ఈ ఫెసిలిటీ బాగా యూజ్ అవుతుంది. లోక్ అదాలత్లో అవి కూడా పరిష్కరిస్తున్నాం. పిఎల్సి స్టేజ్లో మనము సైబర్ క్రైమ్స్, ది అకౌంట్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఈజ్ బీయింగ్ ఫ్రోజెన్ అండ్ మనకు అన్ని కంపేర్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్ ఏ గ్రేట్ జాబ్. మన దగ్గర 280 కేసెస్ ఉన్నాయి. అందరూ టీచర్స్, ఇంక్లూడింగ్ అడ్వకేట్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్స్ వల్ల ఏదో తెలియని తనతో ఓటీపీ చెప్పినందుకు ఆ అమౌంట్ పోయినా కూడా ఇట్ విల్ బి గివెన్ ఇంటరిమ్ కస్టడీ యాజ్ పర్ ది ఎస్ఓపి గివెన్ బై ది అథారిటీస్. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. వీటితో పాటు సైబర్ క్రైమ్స్ కేసులతో పాటు బ్యాంకు కేసులు, బిఎస్ఎన్ఎల్ కేసులు, కన్జ్యూమర్ ఫార్మ్ కేసులు పరిష్కరించుకోవచ్చు. నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా ఈరోజు నల్గొండ న్యాయ సేవా సదన్ భవనంలో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ఈ కేసులో ఏంటంటే రాజీ పడే కేసులన్నీ ఇక్కడ పరిష్కారం జరుగుతాయి. దీనివలన కక్షిదారుల మధ్య పగలు తగ్గి వాళ్ళకు ఖర్చులు తగ్గి టైం కూడా ఇన్ టైంలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకోవచ్చు. లోక్ అదాలత్ ఏదైనా కేసు ఫీజు కట్టినా కూడా మళ్ళీ కోర్టు ఫీజు కూడా రిటర్న్ వస్తుంది. ఏదైనా ప్రీ లిటిగేషన్ కేసు కూడా వేసుకోవాలనుకున్నా ఈ లోక్ అదాలత్ ద్వారా వేసుకుంటే కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ లోక్ అదాలత్ని న్యాయ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ